ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక దినాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిందాం. ఈ నూతన దినాన మీరంతా ఎలా ఉన్నారు? చేపట్టి నడిపించే దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన మీ చేపట్టి నడిపిస్తూ ఉన్నారు, ఇంతవరకు నడిపించారు. చివరి ఆదివారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. అనేక మంది ఆదివారాన్ని చూడలేని వారు ఉన్నారు. అనేక మంది సంవత్సరాంతపు దినాల్లో మరణిస్తూ ఉన్నారు. అనేక ఆపదలు, అనేక అపాయాలు, అనేక యాక్సిడెంట్స్ ఈ చివరి దినాల్లో మనం చూస్తున్నాం. అయినప్పటికీ వాటన్నిటినీ దాటించి ప్రభు మనల్ని ఈరోజు నిలబెట్టి ఉంచారు. మన జాగ్రత్త ఎంత మాత్రం కాదు, దేవుని యొక్క జాగ్రత్తే. ఆయన బ్రతకమన్నారు కాబట్టి మనం బ్రతికి ఉన్నాం. బ్రతికి ఉన్న దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నారు. కాబట్టి నిరాశ కలిగినప్పుడు, నిస్పృహ కలిగినప్పుడు ప్రభువును స్తుతించండి. మీరు స్తుతిస్తూ ఉండగా మీ కుటుంబంలోని కానీ దిగి వస్తాడు. ధైర్యం తెచ్చుకోండి దేవుని బట్టి. మరి ముఖ్యంగా మీరు ఇంకెవరైనా సమస్యలో ఉంటే మీ ప్రార్థన విన్నపములన్నీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అనేక మంది తెలియజేస్తూ ఉన్నారు. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 34వ అధ్యాయము 4వ వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయాన నీవు ఏ కలవరము, ఏ భయముతో ఉన్నావో నీకు కలిగిన భయములన్నిటిలో నుండి విడిపిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. సాధారణంగా మనుషులంగా మనం భయం కలిగినప్పుడు ఎంతో కలవరపడతాం, భయపడతాం, ఏడుస్తాం. అయితే దావీదు మహారాజు తనకు భయం కలిగినప్పుడు యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు. అంటే దేవుని సందులో మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు, తండ్రి ఇదిగో నా పరిస్థితి అని. ఎప్పుడైతే దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడో వెంటనే దేవుడు గొప్ప ధైర్యముతో నింపుతున్నాడు. తనకు కలిగిన ప్రతి భయం నుండి విడిపించాడంట. అది మరణ భయమైనా, రోగ భయమైనా, శత్రు భయమైనా, అవమానమైన, నిందలైన, అనేక మంది తన మీదకి లేస్తూ ఉన్నప్పుడు, అనేక మంది తనను మోసం చేస్తూ ఉన్నప్పుడు, స్వంత వారి తనకు శత్రువులుగా మారిపోయినప్పుడు, స్వంత కుమారుడే చంపడానికి తరుముతూ ఉన్నప్పుడు, స్వంత మామ చంపడానికి తరుముతూ ఉన్నప్పుడు కూడా భయపడకుండా ధైర్యంగా నిలవబడ్డానికి దేవుడు తనకు కలిగిన భయములన్నిటి నుండి కూడా విడిపించాడు. చూడండి, 56వ కీర్తన మొదటి నుండి మనం చదివితే, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవల్లని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థం చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. 11వ వచనంలో, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు అని దావీదు భక్తుడు ఎంతో ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. గొల్యాతును ఎదుర్కోవాల్సి వచ్చింది. హృదయంలో ఎంతో భయము కలిగింది. భయము కలిగిన సమయంలో నిన్ను ఆశ్రయించాను. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నానని చెప్పాను. గొల్యాతు చేతులు నేను మరణించాలి, కత్తి చేత గొల్యాతు నన్ను హతము చేయాలి, కానీ
భయము కలిగిన వేళ నిన్ను ఆశ్రయించాను. గొల్యాతు చేతులు నేను మరణించాలి, కానీ నేనే అతన్ని చంపేటట్లుగా చేశావు. నాకు భయం కలిగినప్పుడల్లా నిన్ను ఆశ్రయించాను. నాకు కలిగిన భయములన్నిటి నుండి విడిపించావని ధైర్యంగా చెప్తున్నాడు దావీదు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో ఈ సమస్యతో నేను మరణించాలేమో, ఈ సమస్య నన్ను విడిచిపెట్టదేమో, ఈ రోగముతో నాకు మరణమేనేమో, ఈ భయంకరమైన చింత వేదనతోనే నేను చివరికంటూ వెళ్ళాలేమో, ఈ భయముతోనే నేను మరణించాలేమని నీకు కలిగిన భయములను గూర్చి, నీకు కలిగిన చింతను గూర్చి విచారిస్తూ ఉన్నవా ప్రియ సహోదరి? విచారిస్తూ ఉన్నారా ప్రియ సహోదరుడా? ఆ సమస్యల ద్వారా నీవు మరణించవు, కానీ ఆ సమస్యలో దేవుడు నీకు జయమివ్వబోతున్నాడు. వాటిని నీవు అణచివేయబోతున్నావు దేవుని శక్తి చేత, దేవుని నామములో. దావీదు జీవితంలో కూడా అనేక సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి ఎదురవుతూనే ఉన్నాయి. ఆ సమస్యలన్నిటిలో దావీదు కృంగిపోవాలి, వాటన్నిటిలో పడిపోవాలి, దేవుని విడిచిపెట్టేయాలి. తండ్రి, ఏం చేసావయ్యా నా జీవితంలో? నేను నీ కొరకు ఇంతగా నడుస్తూ ఉంటే నా జీవితం ఇంతేనా? ఇంకా నా బ్రతికి ఇంతేనా? ఇంతగా నీ కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉంటే నా బ్రతుకులో ఏ మార్పు లేదేంటి తండ్రి? మీరు నాకు తోడుగా ఉన్నారా లేదా? నా ప్రార్థన వింటున్నారా లేదా అని దావీదు కూడా అడగాలి. ఎందుకంటే అనేక సమస్యలు ఎదురయ్యాయి. స్వంత కుమారుడే చంపుతుంటే తన మనసు ఎంత గాయపడి ఉంటుందో, అటువంటి సమయంలో కూడా కుమారుని క్షమించాడు. తనకు భయము కలిగిన వేళ ప్రభువుని ఆశ్రయించాడు. ప్రభు తనకు కలిగిన భయములన్నిటి నుండి విడిపించాడు. తన కుమారుని సంగతి ప్రభువే చూసుకున్నాడు. తనను తరుముతున్న మామ సంగతి ప్రభువే చూసుకున్నాడు. తన పైకి వచ్చిన గొల్యాతు సంగతి ప్రభువే చూసుకున్నాడు. యుద్ధం ఆయన చేశాడు, విజయం దావీదు పొందుకున్నాడు. నీ జీవితంలో కూడా నీకన్నీ ఉన్నప్పుడు ఏ విధంగా నడిపించాడో, అన్నీ కోల్పోయినప్పుడు కూడా ఆయన నడిపిస్తాడు. ఆయన ఏంది నమ్మిక ఉంచు, ఆయనను ఆశ్రయించు. అందుకే దావీదు చెప్తున్నాడు, ఏమి జరిగినా ఏమి జరగకపోయినా, నాకేదున్నా ఏది లేకపోయినా, ఏ పరిస్థితి ఏ విధంగా మారిపోతూ ఉన్నా, పరిస్థితులన్నీ తారుమారైపోయినా, ఆయన నా ప్రార్థన వినినప్పుడు ఆయన మీదే నమ్మకం, ఆయన నా ప్రార్థన వినకపోయినా ఆయన మీదే నమ్మకం. నాకు ఆయన తప్ప వేరే ఆప్షన్ లేదు. నా సర్వము ఆయనే. నా జీవితంలో ఏదైనా చేయగలిగిన వాడు ఆయనే అని దావీదు చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మరలా దేవుని నమ్ముతావా? తిరిగి ఆయన దగ్గరకు వస్తావా? తండ్రి, నీవే ఆశ్రయము. నీవు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా. ఏదైనా చేయగలిగిన వాడు నీవు మాత్రమేనయ్యా. మరలా నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఈ లోకంలో నేను ఏ సమస్యకు భయపడనయ్యా, ఏ మనుషులకి భయపడను, ఎవరు నా పైకి లేచినా భయపడను. నీవు నా పక్షమునుండగా నాకు విరోధి లేడని తిరిగి ఆయనను ఆశ్రయించండి. తిరిగి ఆయన పాదాలు పట్టుకోండి. ప్రభువా, నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా, నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా, నే నిన్ను నమ్మి గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండ, ప్రతి మాటకెల్లవారు పరభావమెంచుచుండ, ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు. ప్రభువా, నే నిన్ను నమ్మి నిన్ను
లేదు నాకు ప్రభువా, నే నిన్ను నమ్మి. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని, మరొక వారాన్ని మాకు అనుగ్రహించారు. ఈ ఆదివారమున నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈరోజు వాగ్దానం చేశారు, మీకు కలిగిన భయములన్నిటిలోండి విడిపిస్తానని, వ్యాధులన్నిటిలోని విడిపిస్తానని, శ్రమలన్నిటిలోని విడిపిస్తానని, ఆర్థిక బంధకాలన్నిటిలోని విడిపిస్తానని, ఏ అవమానాలు నిందలు ఉన్నాయో వాటన్నిటి నుండి విడిపిస్తాను. ఏ కుటుంబ కలతల్లో ఉన్నారో వాటన్నిటి నుండి విడిపిస్తాను. ఇక ఏ బంధకాల్లో మీరు ఉన్నారో ప్రతి బంధకం నుండి విడిపిస్తానని వాగ్దానం చేశారు. ఎవరు దేనిని గూర్చి ఉదయాన్ని భయపడుతూ ఉన్నారో, ఏ విషయాలు వారిని కలవరపెడుతూ ఉన్నాయో, ఏ చీకటి శక్తుల ప్రభావం వారిని భయపెడుతూ ఉన్నప్పటికీ కూడా యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి భయం నుండి విడుదల పొందుకుందురుగా యేసు నామములో. అది వ్యాధి గురించి భయమైన, అప్పుల గురించి భయమైన, విడిచిపెట్టలేని పాపమును గురించి భయమైన, వ్యసనాల గురించి భయమైన, రక్షణ లేని పరిస్థితుల గురించి భయమైన, మానసికమైన విషయాల గురించి భయపడుతూ ఉన్నా, చదువు గురించి భయపడుతున్నా, ఎగ్జామ్స్ గురించి భయపడుతున్నా, ఫ్యూచర్ గురించి భయపడుతున్నా, వివాహాల గురించి భయపడుతున్నా, గర్భఫలం లేదని భయపడుతున్నా, కోర్టు కేసెస్ గురించి భయపడుతూ ఉన్నా, ఇక ఏ భయం వారిని ఆవరించి ఉన్నా ప్రతి భయం నుండి విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవా, నమ్మదగిన వాడవు, మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడవు. ఈరోజు ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు ఈ వాగ్దానాన్ని, వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రతి భయం నుండి విడుదల పొందుకుందురుగా యేసు నామములో. ప్రతి శ్రమ నుండి విడుదల పొందుకుందురుగా యేసు నామములో. ప్రతి శోధన నుండి విడుదల పొందుకుందురుగా యేసు నామములో. వారిని కట్టి ఉంచిన బంధకం ఏదైనా నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక. చీకటి శక్తులు ఒకవేళ వారిని ఆవరించి ఉంటే, వారి కుటుంబాన్ని బాధిస్తూ ఉంటే, ప్రతి చీకటి నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. ప్రతి విధమైన కలవరం నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. వారి శరీరంలో ఉన్న ప్రతి నొప్పి నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. నైనా, కుటుంబాలను వేధిస్తున్న ప్రతి స్థితిగతి నువ్వు చూస్తున్నావు. విడుదల దయచేసినందుకు వందనాలు. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మీ కుటుంబం అంతటికి తోడే ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో వారు చేసే ప్రతి ప్రయత్నములు మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానం నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ జీవితంలోని ఏ పరిస్థితి మేము భయపడుతూ ఉన్నా భయపడకండి. ప్రతి దాని నుండి విడిపించే శక్తి కలిగిన దేవుడు నీకు తోడే ఉన్నాడు. వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెనని కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.